నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పేదవాడి ఆరోగ్యానికి ప్రాణరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. జగన్ క్రెడిట్ చోరీ వ్యాధితో బాధపడుతున్నారని ఎద్దేవా. చట్టానికి విరుద్ధంగా ఎవరూ 2 ఓట్లు కలిగి ఉండరాదనే సర్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ సూర్యకుమారి. అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం. హైకోర్టులో మెగా డిఎస్సిపై వేసిన పిటిషన్లు కొట్టివేయడంతో వైసీపీకి చుక్కెదురు. ఉపాధ్యాయుల జీవితాల్లో వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో ప్రతి పేదవాడి ఆరోగ్యానికి ప్రాణరక్షణకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోనే ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. తూర్పు నాయుడుపాలెంలో తన క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందజేశారు. కొండపి నియోజకవర్గానికి చెందిన మొత్తం 65 మంది లబ్ధిదారులకు 57,05,412 రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఎల్ఓసి పత్రాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. 14 మందికి ఎల్ఓసీలు, 51 మందికి చెక్కుల రూపంలో సహాయం అందించారు. కొండపి నియోజకవర్గంలో 1,958 మంది బాధితులకు 16,54,34,699 రూపాయల ఆర్థిక సహాయాన్ని సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించి వారి కుటుంబాలకు కొండంత అండగా నిలిచామన్నారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటుందని మంత్రి తెలిపారు. భోగాపురం, పోలవరం, అమరావతి నిర్మాణాలతో రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సూపర్ 6 హామీలన్నీ అమలు చేస్తున్నామని తెలిపారు. క్రెడిట్ చోరీ డీసీస్తో జగన్ బాధపడుతున్నారన్నారు. నాడు భోగాపురం ఎయిర్పోర్టుని వ్యతిరేకించిన జగన్ నేడు తానే కట్టానంటాం సిగ్గుచేటన్నారు. నాడు టీడీపీ ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్టుకి 2,700 ఎకరాలు భూసేకరణ చేస్తే జగన్ అధికారంలోకి వచ్చాక 500 ఎకరాలు వెనక్కి తీసుకున్నారని తెలిపారు. వెలుగొండ పూర్తి చేయకుండానే నాడు జాతికి అంకితం చేసిన జగన్ ప్రజలను మోసం చేశారన్నారు. జగన్ నిందితులకు కొమ్ము కాస్తూ నారాసుర రక్త చరిత్ర అంటూ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. గతంలో ఇలాంటి అసత్య ఆరోపణలు చేసినందుకే ప్రజలు జగన్కి తగిన బుద్ధి చెప్పారన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు కొండేపు నియోజకవర్గంలో మొత్తం 65 మందికి 57,05,412 రూపాయలు పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా మొత్తం 1958 మందికి 16,54,34,000 రూపాయలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇచ్చి ఆదుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆలోచన, ఆశయం. అందులో భాగంగానే ఇతోధికంగా సీఎం రిలీఫ్ ఫండ్ని వారు అందిస్తూ ఉన్నారు. రేపు ఆగస్టు నెలలోనే సంజీవని ప్రాజెక్ట్ కూడా ప్రారంభించబోతున్నారు. సంజీవని ప్రాజెక్ట్ ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని అందించాలని లక్ష్యంతో ముఖ్యమంత్రి ముందుకు పోతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని తీసుకెళ్తున్నాం. ఈరోజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేసుకోవడం దగ్గర నుంచి మనకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు పోలవరం, అమరావతి నిర్మాణం కావచ్చు, ఈరోజు 4Gలో త్వరగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ రోజున సూపర్ 6 అన్ని పథకాలను కూడా అందరికీ అందిస్తున్నాం. తల్లికి వందనం కావచ్చు, అన్నదాత సుఖీభావ కావచ్చు. నిన్ననే మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద నాణ్యమైన బియ్యం తక్కువ ధరకు కూడా అందించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. సందర్భంగా ముఖ్యమంత్రి గారు చేసే దాన్ని విపక్షాలు లేనిపోని నిందలతో ముందుకు పోతున్నారు, తప్పులు చేస్తున్నారు, తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. కొత్తగా వాళ్ళకు క్రెడిట్ చోరీ డిసీజ్ వచ్చింది. భోగాపురం ప్రాజెక్టుకి ఆ రోజు 2,700 ఎకరాలు భూమి సేకరిస్తే తర్వాత దానిలో 500 ఎకరాలు వద్దని వెనక్కి పంపించి ఎర్రబస్సు రాని చోట విమానాశ్రయం ఎందుకని చెప్పి లాస్ట్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి జిఎంఆర్ తోటే పని మొదలు పెట్టించే ప్రయత్నం చేశారు. ఈరోజు పూర్తి చేస్తే నేనేది ఇచ్చానని మాట్లాడతాడు. ఆ రోజు చేసిన శిలాఫలకాలు. వెలుగొండ ప్రాజెక్టులో కూడా ఇదే విషయం. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు శంకుస్థాపన చేసి పనులు చేస్తే ఏమీ కాకుండానే జాతికి అంకితం అన్నాడు. ఈరోజు వాళ్ళ ఎమ్మెల్యే, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే మిగతా డబ్బులు ఎప్పుడు ఇస్తారని మాట్లాడతాడు. ఇది కూడా తొందరలోనే ఆ వెలుగొండ నల్లమల సాగర్లోకి, వెలుగొండ ప్రాజెక్టులో కూడా నీటిని తెచ్చేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవన్నీ కాకుండా ఆయన ఎక్కడేం జరిగినా, తన కారు కింద మనిషి చనిపోయినా, ఒకవేళ తన అనుచరుడు యాక్సిడెంట్ చేసినటువంటి ముద్దాయి వేరే వాళ్ళని తీసుకొచ్చి దోషిగా నిలబెట్టిన నిరపరాధిని తిట్టినా, వీటన్నిటి మీద మా మీద నారాసుర చరిత్ర అని చెప్పేసి మళ్ళీ రాయటం మొదలుపెట్టారు. గతంలో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసావు.
ఇలాంటి వాటిని ప్రజలతో తిరస్కరించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కూడా నేను తెలియజేస్తాను. రాజ్యాంగబద్ధమైన ఓటు హక్కు అర్హులైన ప్రతి ఒక్కరికి ఉండాలని, అలానే చట్టానికి విరుద్ధంగా ఎవరూ 2 ఓట్లు కలిగి ఉండరాదని, అలాంటి వాటిని తొలగించేందుకే ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలకులు సూర్యకుమారి అన్నారు. ప్రకాశం భవనంలో కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, నియోజకవర్గ ఎన్నికల అధికారులతో కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పనా కుమార్తో కలిసి సూర్యకుమారి ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ప్రత్యేక ఓటర్ల సవరణ జరగకముందు ఓట్ల వివరాలతో పాటు సవరణ అనంతరం ముసాయిదా జాబితాలోని ఓటర్ల వివరాలతో పాటు శాశ్వతంగా వలస వెళ్లిన వారు ఇతర వివరాలను డిఆర్ఓ వెంకటరమణ ప్రత్యేక అధికారికి వివరించారు. కార్యక్రమం కలెక్టర్ రాజాబాబు నేతృత్వంలో అధికార యంత్రాంగం బాగా పనిచేస్తుందని రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలిపారు. ఎక్కడా అలాంటి వివక్షతకు తావు లేకుండా ఓటర్ల జాబితా తయారులో అధికారులు పనిచేస్తారన్నారు. బిఎల్ఏలు అధికారులకు పూర్తిగా సహకరించారన్నారు. ఒక కుటుంబంలోని ఓట్లన్నింటినీ ఒకే చోట ఉండేలా చేయాలని కోరారు. ప్రత్యేక సవరణలో అధికారులతో పాటు కలిసి పనిచేసిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూర్యకుమారి అభినందనలు తెలిపారు. ఓటు హక్కు ప్రాధాన్యతను తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించవలసిన అవసరం ఉందన్నారు. సీనియర్ ఓటర్ల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రజల్లో ఓటు విలువ తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఓటర్ల జాబితాలోని చనిపోయిన వారు ఓట్లు తొలగింపు చేసేటప్పుడు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ప్రతి ఒక్కరూ తప్పకుండా పాటించాలని, అత్యుత్సాహానికి పోయి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చుకోవద్దన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారు కొత్త ఓటు కోసం నమోదు చేసుకునేలా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. బాగా కష్టపడి పనిచేసిన బిఎల్ఓలను ప్రత్యేక కార్యక్రమం ద్వారా సత్కరించి గర్వపడేలా, గుర్తుండేలా నిర్వహించాలని సూచించారు. ఉద్యోగుల ఎస్ఆర్లో బిఎల్ఓ డ్యూటీని నమోదు చేయాలన్నారు. ప్రత్యేక ఓటర్ల సవరణ కార్యక్రమాన్ని ఎలాంటి వివక్షతకు తావు లేకుండా సజావుగా నిర్వహించి ముసాయిదా జాబితా విడుదల చేయడం జరిగిందని కలెక్టర్ రాజాబాబు తెలిపారు. బిఎల్ఓలు, బిఎల్ఏలు ప్రతి ఇంటికి తిరిగి పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతే తుది జాబితా విడుదల చేశామన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులను సమన్వయం చేసుకోవడం వల్ల, వారి నుండి వచ్చిన మంచి సహకారం వల్ల ఓటర్ల సవరణ ప్రక్రియను సజావుగా చేయగలిగామన్నారు. నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేక అధికారులు, ఏఈఆర్ఓలు బాగా పనిచేసి ఎప్పటికప్పుడు బిఎల్ఓలను అప్రమత్తం చేయటం మంచి ఫలితాలు రాబట్టగలిగామన్నారు. కందుకూరు సబ్ కలెక్టర్ హేమవంశీ, డిఆర్ఓ వెంకటరమణ, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, నియోజకవర్గాల ఎన్నికల అధికారులు, ఏఈఆర్ఓలు, కలెక్టరేట్ ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీలు ప్రతినిధులు పాల్గొన్నారు. ఓటర్కి కూడా కొంత మనం పెద్ద ఓటర్ని తీసుకొచ్చి మీ సోషల్ మీడియాలో ఓటు యొక్క ప్రాముఖ్యత, ఇప్పుడు మీరు అన్నారు ప్రతి ఒక్కరి తరఫున కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ ఒక స్టేషన్ దగ్గర మార్చండి అని. ఆ ప్రాతినిధ్యం ఆ కుటుంబం నుంచి వస్తే బాగుంటుంది. మీరు నేను పుష్ చేసేది కాదు. ముందు వాడు కనిపించాలి, మేమందరం ఒక దగ్గర ఉండాలి. ఇప్పుడు పరిస్థితి మీరు అన్నదానికంటే ఘోరంగా ఉందండి. నేను విజయవాడ చూశాను, గుంటూరు చూశాను, ఇక్కడ కూడా కొంచెం చూశాను, లాస్ట్ ఇయర్ చూశాను, లాస్ట్ టైం దీనికి వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళకి ఎందుకు ఇది ఇంపార్టెంట్ అని చెప్పడం మాత్రం అది వయసుతో సంబంధం లేకుండా అన్ని వాళ్ళకి అన్ని ఏజ్ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉంది. అది మనం కంటే కూడా ఓల్డర్ ఓటర్స్ ఎవరైతే ఇప్పటికి ఒక 10 సార్లు వేశారు, 5 సార్లు వేశారు అన్నది ఎవరైతే ఉంటారో, అలాగే కాన్స్టిట్యూషన్ కోసం పనిచేసే ప్రత్యేకమైన యాక్టివ్గా ఉండే లాయర్స్ కూడా ఉన్నారండి. ఈ జిల్లాలో ఆ లాయర్లు కూడా బాగానే ఉంటారు. కాబట్టి వాళ్ళతో కూడా కొంచెం ఒక వర్క్ షాప్స్ లాగా పెట్టడం, అవి కూడా కంపల్సరీ వెన్యూ డిగ్రీ కాలేజ్లో పెట్టించండి, ఇంజనీరింగ్ కాలేజ్లో పెట్టించండి, నర్సింగ్ కాలేజ్లో పెట్టించండి. అక్కడ వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది. వాళ్ళు పడ్డ కష్టానికి అది ఒక అడిషనల్ అప్రిసియేషన్ కింద మారితే బాగుంటుంది. అదొకటి. తర్వాత యంగర్ ఓటర్స్ని ఇంక్లూడ్ చేసేది నేను ప్రిమేచ్యూర్గా చెప్తున్నానేమో, అదొకటి కొద్దిగా చూసుకోండి. 17 ఇయర్స్ ప్రాస్పెక్టివ్ ఇప్పుడే మనం స్వీప్లో ప్రిపరేటరీ యాక్టివిటీస్ మొదలు పెట్టేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనం ఎక్కడైతే మ్యాపింగ్ ఫెయిల్ అయ్యామో లేదా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయో అవి ఇంకొకసారి ఇవ్వాలి. జాగ్రత్తగా డెలిగేషన్ ఇచ్చారని నాకు ఇవాళ చెప్పారు, బట్ ప్లీజ్ దయచేసి మీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ కింద తీసుకొని చేయండి. సో బేసికలీ మనకి ఎస్ఐఆర్లో ఒక బ్రీఫ్ ఏంటంటే, ఎస్ఐఆర్ కండక్ట్ చేసినప్పుడు సో చాలా ట్రాన్స్పరెంట్గా దాంట్లో ప్రతి ఒక్క పర్సన్స్ని కూడా మనము ప్రతి హౌస్ హోల్డ్ కూడా మనం టచ్ చేసాము. బట్ థ్యాంక్స్ టు ది పొలిటికల్ పార్టీస్, దే ఆల్సో దేర్ బిఎల్ఏస్ కూడా మాతో పాటు ఉండి వాళ్ళు కూడా ఫైండ్ అవుట్ చేయడం, ఎవరైతే కనుక ఎవరు ఆబ్సెంటీస్ ఉంటే కనుక వాళ్ళ టైం తీసుకుని వాళ్ళు ఫైండ్ అవుట్ చేయడం అట్లా జరిగిందా. ఉన్న ఎస్ఐఆర్ ప్రాసెస్లో మాకు ఇప్పుడు కూడా అడ్వర్స్ న్యూస్ అనేది సరిగ్గా జరగట్లేదు అనేది మాత్రం మాకు ఇక్కడ కూడా మనకు న్యూస్ ఐటమ్ లేకపోకుండా మేమంతా కూడా చేసాము.
మేము ఆల్మోస్ట్ పర్సంటేజ్ గురించి కాకపోకుండా యాక్చువల్గా ఇంకా ఎంత నెంబర్ అయితే మనకి టాలీ అవుతారనే ఉద్దేశంతోనే వెయిట్ చేసి చివరిలో ఇంకా ఫైనల్గా మేము చేయడం అనేది జరిగింది మ్యామ్. సో దీన్ని ఆల్సో అప్రిషియేట్ అవ్వదు ఈఆర్ఓస్ కంటిన్యూగా వాళ్ళంతా కూడా ఫాలోఅప్ చేయడం, సో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం, తర్వాత బిఎల్ఓస్ అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం ఫీల్డ్లో. తర్వాత 1 వీక్ ఎక్స్టెండ్ చేశారు. దట్ ఈస్ బికమ్ వన్ ఆఫ్ ది బోనస్ టైం ఫర్ us. సో ఎక్కడైతే మనకి మిగిలిపోయినాయో అవన్నీ కూడా మేము చేయడానికి మ్యామ్. టోటల్గా మాకు 6 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి మ్యామ్. అందులో మొత్తం టోటల్ ఓటర్స్ వచ్చి 12,71,977 and also other details and then DRO actually been is the anchor person for the entire process lo unnaru. Then further details and we will also explain. So enta map ayindi unmap ayin percentage kuda sorry we will take this stat assessment, but overall entante SIR process lo then as per guidelines ఏదైతే మనకి ఈసీ ఇచ్చిందో దాని ప్రకారం మనం అంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది మ్యామ్. సో ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయింది. ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలన్న ఉద్దేశంతో ప్రకాశం జిల్లా పరిధిలో అద్దంకి, ఒంగోలు, కందుకూరు డిపో మేనేజర్లతో సమావేశం నిర్వహించినట్లు ఆర్ఎంజీ సత్యనారాయణ తెలిపారు. బస్సు కండిషన్తో పాటు ప్రయాణికులకు బస్టాండ్లలో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రయాణికుల భద్రత సౌకర్యం కోసం నిరంతరం ఆర్టీసీ సిబ్బంది పనిచేస్తుందన్నారు. సమావేశంలో 3 డిపోల పరిధిలోని ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్లు, మెకానికల్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఎక్కడెక్కడ మనకు ప్రాబ్లం ఉంది, చేమకుర్తి ప్రాబ్లం, కనుటూరు ప్రాబ్లం, స్లాబ్ మొత్తం ఎందుకంటే లాస్ట్ టైం ఏమైందంటే సగం చేసిన తర్వాత దాగిపోయింది, సగం ఆపేసి మళ్ళీ. ఈరోజు ప్రకాశం జిల్లా పరిధిలోని అద్దంకి, ఒంగోలు, కందుకూరు డిపో మేనేజర్లు, ట్రాఫిక్ ఇన్ఛార్జీలు, మెకానికల్ ఇన్ఛార్జెస్ రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో ప్రధానంగా శ్రీశక్తి తర్వాత బస్ స్టేషన్లో పెరిగిన పాసింజర్స్కి అనుగుణంగా మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే బస్సుల కండిషను ఎటువంటి ఫెయిల్యూర్ లేకుండా మనం ప్రయాణికులకి మంచి సేవలు అందించాలనే దీని కాన్సెప్ట్లో ఈ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మెగా డిఎస్సి ద్వారా 16,347 మంది ఉపాధ్యాయుల జీవితాల్లో వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వంపై వైసీపీ విషం కక్కుతూనే ఉంది. ఉపాధ్యాయ నియామకాలు జరిగి ఏడాది కావస్తున్న సమయంలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ ప్రజలను పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తూ బొక్కబోర్లా పడుతోంది. తాజాగా మెగా డిఎస్సిపై సిబిఐతో విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలంటూ వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించి భంగపడ్డారు. మెగా డిఎస్సికి సంబంధించి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ చంద్రశేఖర్ రెడ్డి హైకోర్టులో పిల్లివేశారు. స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగితే అభ్యర్థులు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదని హైకోర్టు ప్రశ్నించింది. మెగా డిఎస్సిపై సిబిఐ విచారణకు హైకోర్టు నిరాకరించింది. దాంతో హైకోర్టులో వైసీపీకి మరోమారు చుక్కెదురైంది. బిడ్డ పుట్టినప్పటి నుండి తల్లిపాలు ఇవ్వటం వల్ల ఎంతో మేలు చేకూరుస్తాయని, వాటిలో ఉండే పోషక విలువలు, వ్యాధి నిరోధక శక్తి బిడ్డ సంపూర్ణ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయని, అందువల్ల తల్లిపాల ప్రాముఖ్యత తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి సూర్యకుమారి అన్నారు. ప్రకాశం భవనంలో కలెక్టర్ రాజాబాబు, జేసీ కల్పన కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశీలతో కలిసి మహిళా శిశు సంక్షేమ శాఖ రూపొందించిన తల్లిపాల వారోత్సవాల అవగాహన గోడపత్రికను ఆవిష్కరించారు. డిఆర్ఓ వెంకటరమణ, ఐసిడిఎస్పిడి పద్మ, వసుంధర, జిల్లా బాలల సంరక్షణ అధికారి దినేష్ కుమార్, ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రెడీ సార్. థ్యాంక్స్ అండి, ప్రత్యేకంగా దీనికోసం థ్యాంక్స్. ఉన్న వరకు చేస్తామని చెప్పారు మ్యామ్.
ఇది మందా ఇది ప్రకాశమా లేదంటే మార్కాపురమా అనేది ఒక బాగానే అవుతుంది. ఒంగోలులో ఈ నెల 5వ తేదీ నుండి 16వ తేదీ వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ జరగనుంది. టెట్ రాసేందుకు జిల్లాలో 2896 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరి కోసం భాగ్యనగర్లో బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, మామిడిపాలెంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ సోషల్ యాక్షన్ మీడియా, వల్లూరులో రైజ్ కృష్ణసాయి ఇంజనీరింగ్ కాలేజీలను పరీక్షా కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. బీఎడ్, డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు ఇన్ సర్వీస్ టీచర్లు కూడా టెట్ రాస్తున్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల్లో టెట్ రాయని వారు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో కొంతమంది ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ రాస్తున్నారు. టెట్ను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ సివి రేణుక తెలిపారు. ఏపీ టెట్ 2026 అన్న ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2026 అన్నది మనకి ఈ నెల 5వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతోంది. దానికి సంబంధించి మన ప్రకాశం జిల్లా నుంచి 2896 మంది అప్లై చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి 3 కేంద్రాలు మనము ఐడెంటిఫై చేశాము. అది ఒకటి బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అన్నది ఒక సెంటర్ మనకు ఒంగోలులోనే, నేషనల్ కౌన్సిల్ ఫర్ ద చర్చ్ సోషల్ యాక్షన్ మీడియా మామిడిపాలెంలో ఉంది, అది కూడా ఒంగోలుది. అలాగే రైజ్ కృష్ణ సాయి ప్రకాశం గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అని అది కూడా వల్లూరులో ఉంది. సో 3 కేంద్రాల్లో మనకి ముఖ్యంగా 3 కేంద్రాల్లో కేవలం 8వ తారీఖున మాత్రమే 4 ఆఫ్టర్నూన్ సెషన్స్ ఉన్నాయి. బ్రిలియంట్ కంప్యూటర్ సెంటర్లో మనకి 8 రోజుల పాటు ఎగ్జామ్ అనేది జరగబోతుంది. అంటే కొన్ని మధ్యలో హాలిడేస్ కూడా వచ్చాయి. 5వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ ఎగ్జామ్స్ అనేది 4 ఆఫ్టర్నూన్ అలా కొన్ని సెషన్స్లో ఒక పూట మాత్రమే ఉన్నాయి. అలా టైం వైజ్గా, డే వైజ్గా, సెషన్ వైజ్గా కూడా మేము లైన్ డిపార్ట్మెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఇవాళ గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కన్వర్జెన్స్ మీటింగ్ కూడా కండక్ట్ చేసి కలెక్టర్ గారి సమక్షంలో వేరియస్ లైన్ డిపార్ట్మెంట్స్ యొక్క సహకారాన్ని కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా ఈ కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతున్నప్పుడు అన్ఇంటరప్టెడ్గా పవర్ సప్లై చేయమని మన ఏపీసీపీడీసీలు గారిని, అలాగే పోలీస్ బందోబస్తు అరేంజ్మెంట్స్ చేయమని కూడా ఎస్పీ గారిని, ఆర్టీసీ వారిని కూడా రీస్కెడ్యూల్ చేసి టీచర్స్ కూడా కొంతమంది రాస్తున్నారు. ఇప్పుడు ఎన్సిటీ నామ్స్ ప్రకారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది తప్పనిసరిగా పాస్ అవ్వాలి. కేవలం రిటైర్మెంట్కి 5 ఏళ్ల ముందున్న వాళ్ళకి మాత్రమే మినహాయింపు అనేది ఉంది. సో ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్స్ కూడా చాలామంది దీనికోసం దరఖాస్తు చేసుకుని ఉన్నారు. ఎస్జీడీస్గా పనిచేస్తున్న వాళ్ళు, స్కూల్ అసిస్టెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ టెట్కి రాస్తున్నారు. అందులో విద్యార్థులు ఉన్నారు, మా టీచర్స్ కూడా ఉన్నారు. సో వీళ్ళకి సంబంధించి లైన్ డిపార్ట్మెంట్స్తో కూడా కన్వర్జెన్స్ కోరి వాళ్ళకి లెటర్స్ కూడా రాయడం జరిగింది. అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి అక్కడ మన డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని కూడా మనము సీనియర్ హెచ్ఎంస్ని 3 అపాయింట్ చేసి ఉన్నాము. అలాగే ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ ఆఫీసర్గా మన డిప్యూటీ ఒంగోలు కూడా చేసి ఉన్నాము. ఎవరికైనా డౌట్స్ వచ్చినా ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్ కూడా మేము పెట్టి డెస్క్ ఒకటి పెట్టి నిరంతరం వాళ్ళకి ఎగ్జామ్స్ జరిగేంత వరకు కూడా అందుబాటులో ఉండి వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే కూడా రిజాల్వ్ చేయడానికి కూడా సన్నాహాలు చేస్తున్నాము. ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా పూర్తిగా 5వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా మనకి ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి దానికి సంబంధించిన అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. టైమింగ్స్ మార్నింగ్ సెషన్ ఏమో 9:30 to 12, అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ 2:30 to 5, 2.5 hours డ్యూరేషన్లో ఈ ఎగ్జామ్ అనేది జరగబోతుంది. అంటే వాళ్ళు ఇప్పుడు ఎస్జిటీస్గా పనిచేస్తున్న వాళ్ళు ఎస్జిటీగా రాస్తారు. రేపొద్దున ప్రమోషన్లో స్కూల్ అసిస్టెంట్ కూడా రాయబోతున్నారు అనుకుంటే వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ కూడా ఏ సబ్జెక్ట్లో వాళ్ళు సోషల్లో వస్తుందా, వాళ్ళ మెథడాలజీస్ ఏంటని దానికి తగ్గట్టుగా కూడా వాళ్ళు అప్లై చేసుకుంటారు. ఇప్పుడు ఎస్జిటీస్గా ఉన్న వాళ్ళు కూడా కొంతమంది టెట్ లేకుండా గతంలో వచ్చి ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు కూడా ఇప్పుడు రాయబోతున్నారు. సో వాళ్ళకి ప్రమోషన్లో రాబోయే ప్రమోషన్స్లో కూడా ఎవరికైతే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, వాట్ ఎవర్ సబ్జెక్ట్స్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్, వాళ్ళ దాంట్లో కూడా ఆ టెట్ అనేది కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందుబాటులో ఉంచేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ తెలిపారు. ఒంగోలు పాత మార్కెట్ సమీపంలో గల వెంకటేశ్వర రైస్ మిల్లులో తగ్గింపు ధరలకు బియ్యం విక్రయాల కేంద్రాన్ని డిఎస్ఓ పద్మశ్రీ, సివిల్ సప్లై కార్పొరేషన్ డిఎం వరలక్ష్ములు సంయుక్తంగా ప్రారంభించారు. అర్హులకు బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమం ద్వారా తక్కువ ధరకు బియ్యం అందించేలా జిల్లా వ్యాప్తంగా రైతు బజార్లు, గుర్తించిన రైస్ మిల్లుల ద్వారా ప్రత్యేకంగా విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. బహిరంగ మార్కెట్లో బీపీటీ స్టీమ్ బియ్యం కిలో 62 రూపాయలకు పైగా ధర ఉందని, ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విక్రయ కేంద్రాల్లో కిలో 52 రూపాయలకే అందిస్తున్నామన్నారు. అదేవిధంగా బీపీటీ రా రైస్ కిలో 58 వరకు ధర ఉందని, వీటిని ప్రత్యేక కేంద్రాల్లో 50 రూపాయలకే అందిస్తున్నామని చెప్పారు. రేషన్ కార్డుదారులకు ప్రతి మంచికి నెలకు 10 కిలోల చొప్పున వీటిని పంపిణీ చేస్తామని అన్నారు.
ప్రస్తుతం జిల్లాలో 4 రైతు బజార్లు, మరో 20 రైస్ మిల్లుల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి వీటిని అందిస్తున్నట్లు తెలిపారు. కొనుగోలుదారులు తమ ఆధార్ కార్డును తీసుకువచ్చి బియ్యం కొనుగోలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మిల్లు యజమానులు, పౌర సరఫరాల అధికారులు పాల్గొన్నారు. మార్కెట్ ఇంటర్వెన్షన్లో భాగంగా ప్రభుత్వం ఆ వినియోగదారులందరి సౌలభ్యం కొరకు రా రైస్ 50 రూపాయలకి, స్టీమ్ రైస్ 52 రూపాయలకి మన రైతు బజార్లోను మరియు రైస్ మిల్లుల దగ్గర వాళ్ళ దగ్గర అవుట్లెట్లోనూ కూడా వినియోగదారులకు లభ్యమయ్యే విధంగా అందించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందండి. దానిలో భాగంగా మన జిల్లాలో 4 రైతు బజార్లో కూడా నిన్న కౌంటర్లు ఓపెన్ చేసామండి. అట్లాగే రైతు బజార్ల దగ్గర కూడా కౌంటర్లు అన్నీ కూడా ఓపెనింగ్ చేయడం జరిగిందండి. దానిలో భాగంగా ఈరోజు వెంకటేశ్వర రైస్ మిల్ ఒంగోలు, బండ్లబిట్ల ఒంగోలులో ఉన్న అవుట్లెట్లో కూడా కౌంటరు డిఎం సివిల్ సప్లైస్తో కలిసి కౌంటర్ ఓపెన్ చేయడం జరిగిందండి. కావున వినియోగదారులందరూ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో మీరు 10 కేజీలు మీకు రా రైస్ 50 రూపాయలకు చొప్పున లభ్యమవుతుందండి. అలాగే స్టీమ్ రైస్ 52 రూపాయలకి లభ్యమవుతుంది. అందువల్ల మీరు వినియోగదారులందరూ కూడా, కార్డుదారులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. గౌరవ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం, జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం డిఎస్ఓ గారు, నేను టీమ్ మెంబర్స్గా ఫామ్ అయ్యి రైస్ మిల్స్ లో క్వాలిటీ వెరిఫికేషన్ చేయటం జరిగిందండి. ఇక్కడ ఈ రైస్ మిల్లర్ గారు ఒక 50 బస్తాలను ఆయన సిద్ధం చేసుకున్నారు. క్వాలిటీ వెరిఫై చేశాము. క్వాలిటీ అయితే మనకు గవర్నమెంట్ వారిచే సూచించబడినటువంటి నామ్స్ ప్రకారమే ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఎవరైతే రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారో వాళ్ళు ఈ కేజీ 50 రూపాయల చొప్పున, ఒక కార్డుకి 10 కేజీల చొప్పున వినియోగించుకొని దీని మూలంగా వచ్చేటువంటి లాభం పొందాలి అని చెప్పి తెలియజేస్తాం. జిల్లాలోని ఉపాధ్యాయులు మెడికల్ సర్టిఫికేట్లు పొందేందుకు ఒంగోలు జీజీహెచ్లో ప్రత్యేకంగా మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని యూటీఎఫ్ నాయకులు కోరారు. యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి ఎస్ రవి, జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి షేక్ అబ్దుల్ హై, సహాధ్యక్షుడు వెంకట్రావు, డీఈఓ రేణుకును కలిసి వినతిపత్రం సమర్పించారు. స్పందించిన డీఈఓ మెడికల్ బోర్డు ఏర్పాటుపై సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడారు. జిల్లాల బైఫికేషన్ నేపథ్యంలో లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ సందర్భంగా ఉపాధ్యాయులకి మెడికల్ రిమ్స్ బోర్డు మెడికల్ సర్టిఫికేట్ కోసం ప్రాతినిధ్యం చేయడం అనేది వెంటనే డిఓ మేడం గారు సంబంధిత అధికారులకు, అంటే రిమ్స్ అధికారులకు ఒక లెటర్ రాసి ఉపాధ్యాయులకు రిమ్స్ మెడికల్ బోర్డు సర్టిఫికేట్ ఇప్పించవలసిందిగా కోరి ఉన్నాం. అదేవిధంగా పత్రికా ప్రకటన ద్వారా కూడా తెలియజేయమని చెప్పాము. సాధ్యమైతే ఎక్కువగా, అంటే ఒంగోలులోని రిమ్స్లోనే ఉపాధ్యాయులకు మెడికల్ బోర్డు సర్టిఫికేట్ ఇప్పించవలసిందిగా కోరి ఉన్నాం. గుంటూరు దూరభారం అయినందువల్ల ఉపాధ్యాయులు కానీ ఎక్కువగా సర్టిఫికేట్ కోసం వెళ్లాల్సిన అవసరం వచ్చింది. కానీ అంత దూరం పోలేదు కాబట్టి ప్రకాశం జిల్లాలోనే ఒంగోలులోని రిమ్స్లోనే ఇవ్వాల్సిందిగా కోరి ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళులా చూస్తూ పరిపాలన సాగిస్తామని ఇచ్చిన హామీని 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అమలు చేసిందని నాయకులు అన్నారు. ఒంగోలు 29వ డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టారు. ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక పథకం అందిందని, ప్రతి ఒక్కరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ 2 ఏళ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఆ పనులన్నీ ప్రజలకు వివరించారు. 3 ఏళ్లలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. నగర పార్టీ అధ్యక్షులు మదన్, మహిళా నేతలు గుంజి విజయలక్ష్మి, పెద్దిశెట్టి వరలక్ష్మి, పెద్దిశెట్టి చంద్ర, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది చేసేసాము, అన్నదాత భోజనం పెడతాం. ఇవి కాకుండా ఇంకా 6 కార్యక్రమాలు వెనకంటే జరగండి. దీంతో పాటు అన్నదాత సుఖీభావ కింద ప్రతి రైతుకు ఏడాది సంవత్సరానికి 20,000 రూపాయలు ఉంది. కింద ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. అది రైతు మరపు కింద పేదవారు ఉచితంగా వైద్యం చేసుకుంటారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అయినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అంతేకాకుండా బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి మనం ఎలక్షన్స్ ముందు 6 హామీలు ఇవ్వడం జరిగింది. ఈ 6 కాకుండా మనం ఈరోజు 12 హామీలని, సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉన్నాం. ఇదంతా కూడా ప్రజలకి తెలియాలి.
అని చెప్పేసి ఈరోజు కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల విజయం అనే కార్యక్రమాన్ని చేపట్టి గత 10 రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తిరుగుతూ మా దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి కూటమి ప్రభుత్వ విజయాలని పాంప్లెట్ల రూపంలో దామచర్ల జనార్దన్ గారు ఈ 2 సంవత్సరాల్లో ఏమైతే చేశామో అవన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలని చెప్పేసి ప్రతి ఇంటికి తిరిగి మా తెలుగుదేశం పార్టీ నాయకులైతేనేమి, జనసేన నాయకులైతేనేమి, బీజేపీ నాయకులైతేనేమి అందరూ కూడా ఉమ్మడిగా తిరుగుతూ అందరికీ ఈ సంక్షేమ పథకాల విజయాల గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రభుత్వం చాలా బాగుందండి, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేక పథకాలను కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలని చేసి ఇదే విధంగా ముందుకెళ్లాలని ఆశీర్వదించడం జరుగుతూ ఉంది. మన ప్రీతమ నాయకుడు దామచర్ల జనార్దన్ రావు గారు అధికారం వచ్చిన దగ్గర నుంచి ఏదైతే పోయిన 5 సంవత్సరాలు మొత్తం పార్కులన్నీ ఒంగోలు నగరంలో పాతబడేటట్టు మొత్తం నాశనం అయ్యే విధంగా చేశారు. ఈ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కాడి నుంచి పార్కులన్నిటికీ కూడా సుందరీకరణం చేయటం, అందరికీ పిల్లలకి తల్లిదండ్రులందరూ కూడా సంతోషంగా పార్కుల్లో తిరగడానికి చాలా ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకొచ్చారు. చాలా బాగుంది అని అందరూ కూడా కొనియాడటం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు గతంలో 3,000 వచ్చే పెన్షన్ ఈరోజు 4,000 ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వికలాంగులకి 6,000 రూపాయల పెన్షను, ఇకపోతే కిడ్నీ వ్యాధితో బాధపడే వాళ్ళకి 10,000 రూపాయల పెన్షను, కంప్లీట్గా బెడ్డెడ్గా ఉన్న వాళ్ళకి 15,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షను ప్రతి నెల 1వ తారీఖు ఆదివారం వస్తే 31వ తారీఖుతో ఇవ్వడంతో ప్రజలు చాలా ఆనందపడుతున్నారు. గతంలో పెన్షన్ రావాలంటే ఎదురు చూడాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ పద్ధతి లేకుండా 1వ తారీఖు ఇంటికి వచ్చి పెన్షన్ పొద్దున్న 6 గంటలకల్లా వచ్చి ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. ఇదే విధంగా అన్నా క్యాంటీన్లు చూసుకుంటే 269 అన్నా క్యాంటీన్లు రాష్ట్రం మొత్తంలో ఓపెన్ చేశాడు. ప్రతి పేదవాడు హాస్పిటల్స్కి వచ్చే వాళ్ళైతేనే ఉంది, ఎవరైతేనే ఉంది, బయట హోటల్లో తినాలంటే 100 రూపాయలు అవుతుంది. 5 రూపాయలకి అన్నా క్యాంటీన్లో నాణ్యమైన భోజనం పెడుతున్నారని చెప్పి ప్రజలందరూ చెప్పుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు అనేది 6 సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి ఇప్పటికే 12 సంక్షేమ పథకాలు విడుదల చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లోనే ఈ విధంగా అభివృద్ధి చేశారంటే ఇంకా ముందు 3 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పి ప్రజలు చెప్పుకోవడం జరిగింది. ఇకపోతే ఒంగోలులో చూసుకుంటే ఒంగోలులో దామచర్ల జనార్దన్ అన్న ఎన్నో విధాలుగా 24 గంటలు అభివృద్ధి కోసమే పాటుపడుతూ ఉంటారు. ఏదైతే మనకి కూటమి ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలను తీసుకొచ్చి సూపర్ హిట్ చేసిన మన నారా చంద్రబాబు నాయుడు గారికి మనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఫస్ట్ ప్రతి నెల కూడా 3,000 ఉన్న పెన్షన్లను తీసుకొచ్చి 4,000 చేయటం, అలాగే మంచంలో లేవలేని వాళ్ళకి 15,000, తలసేమియాతో వాళ్ళకి కిడ్నీలతో బాధపడే వాళ్ళకి 10,000, వికలాంగుల పెన్షన్ అయితే 6,000. ఇట్లా చూసుకుంటే పెన్షన్ ఒక్కటే కాదు, తల్లికి వందనం పథకం కింద ఎంతమంది విద్యార్థులు ఉన్నా అంతమంది పిల్లలకి డబ్బులు అకౌంట్లో వేయడము, దీపం 2 పథకం కింద కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. జిల్లాలో మహిళలందరూ ఎక్కడ చూసుకున్నా కానీ జిల్లా మొత్తం అలాగే ప్రయాణించడానికి కానీ ఇట్లా ఒకటేమిటి రకరకాలుగా సూపర్ 6 పథకాలు అని చెప్పేసి సూపర్ హిట్ చేసి ఆగిపోయిన టిట్కో ఇళ్లను కూడా మళ్ళీ రీఓపెనింగ్ చేసి వాటన్నిటిని కూడా మళ్ళీ పనిచేయించి రేపు దసరాకి మళ్ళీ ప్రతి ఒక్కరికి అర్హులైనందరూ కూడా టిట్కో ఇళ్ళని ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఇక్కడ రైల్వే అండర్ బ్రిడ్జి కింద 17 కోట్ల నిర్మాణంతో కూడా ఆ వర్క్ కూడా శరవేగంతో జరుగుతుంది. ఇట్లాగే ముందు కూడా ఎంతో మంచి కార్యక్రమాలు చేసుకొని మనందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని, ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మరొకసారి అందరికీ కృతజ్ఞతలు. జిల్లాలో టెట్ రాసే ఉపాధ్యాయుల కోసం యూటీఎఫ్ జిల్లా శాఖ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. 3 రోజుల నుండి ఒంగోలు యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో వివిధ సబ్జెక్టుల్లో అనుభవజ్ఞులైన వారిచే శిక్షణ ఇస్తున్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో తాజాగా ఈ నెల 5వ తేదీ నుండి జరగనున్న టెట్కు బీఎడ్, డిఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు కొంతమంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకున్నారు. ఆదర్శాల సిద్ధాంతానికి సంబంధించి వ్యక్తిలో కొన్ని విలువలు ఆదర్శాలు ఉంటాయి. వ్యక్తిలో ఉండే విలువలు ఆదర్శాలు వ్యక్తి యొక్క అన్ని పనులకు బదలాయించబడుతూ ఉంటాయని చెబుతున్నాం. ఉదాహరణ, నాకు పరిశుభ్రత అనే ఆదర్శం ఉందమ్మా, నేను పరిశుభ్రంగా ఉంటాను. వ్యక్తి పైచారం ఉపయోగించి ఏ ఇస్తుంటారు మీరు వాటి బాగుంటాడు. పబ్లిక్ పేపర్ చాలా స్టాండర్డ్గా ఉంటాయి, మెయిన్ థీమ్ మీద ఇస్తూ ఉంటుంటాడు, మీరు అదే చేసుకోండి. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను చెప్పేటువంటి ప్రశ్న మొత్తం 16 వర్డ్స్ ఉన్నాయి. ఇవి ఏ భాషకు చెందినవి? ప్రశ్న ఎలా ఇస్తాడు తెలుసా? ఈ క్రింది వారిలో గ్రీకు భాష. ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, అదేవిధంగా సమాజం కోసం, అభివృద్ధి కోసం, అదే సమాజంలో భావి భారత పౌరుల నిర్మాణం కోసం, అదేవిధంగా అనేక కార్యక్రమాలు పాల్గొంటుంది. అందులో భాగంగా ఉపాధ్యాయులకు ఈరోజు టెట్ అర్హత పరీక్షకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో వర్క్షాప్ నిర్వహించి
జిల్లా స్థాయిలో జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు టెట్కి సంబంధించిన తరగతులు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ గత 3 రోజుల నుంచి మొదటి రోజు అయితే మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీషు, తర్వాత ట్రై మెథడాలజీ, సోషల్, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ సంబంధించి చెప్పించడం జరిగింది. రెండో రోజు తెలుగు సంబంధించిన మెథడాలజీ మరియు ట్రై మెథడాలజీ చెప్పించడం జరిగింది. మూడో రోజు ఈరోజు సైకాలజీ సంబంధించిన రాష్ట్ర స్థాయిలో ఫేమస్ అయిన ఫ్యాకల్టీ శ్రీ ఎస్ నాగేశ్వరరావు ద్వారా సైకాలజీ క్లాసు నిర్వహించడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా ఉపాధ్యాయులు టెట్ పరీక్ష పాస్ కావడానికి, అదేవిధంగా వాళ్ళకి సహాయంగా కోచింగ్ సెంటర్లు కానీ, అదేవిధంగా మెటీరియల్ కూడా మేము రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో దాదాపు 3,000 రూపాయలు విలువ చేసే మెటీరియల్ని కేవలం 650 రూపాయలకి మాత్రమే ఉపాధ్యాయులకు అందించడం జరిగింది. ఈ విధంగా యూటీఎఫ్ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం, పరీక్షల నిర్వహణ కోసం, అధిక మెటీరియల్ కోసం భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కుల వివక్ష లేని సమాజం కోసం సామాజిక శంఖారావం కార్యక్రమం నిర్వహించినట్లు కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రఘురాం తెలిపారు. ఈ అధ్యయన యాత్రలో వచ్చిన సమస్యలపై నగరపాలక సంస్థ వద్ద కేవీపీఎస్, సిఐటియు, ఐద్వా, డివైఎఫ్ఐ నాయకులు ధర్నా నిర్వహించారు. దళిత కాలనీల్లో మంచినీరు, విద్యుత్ సౌకర్యం, కాలువ నిర్మాణం, శ్మశానాల ఏర్పాట్లు, రోడ్ల నిర్మాణం, టిట్కో ఇల్లు, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఐద్వా నగర కార్యదర్శి జి ఆదిలక్ష్మి, సిఐటియు నగర కార్యదర్శి టి మహేష్, ప్రజా సంఘాల నాయకులు హుస్సేన్, తంబి, శ్రీను, రాజు, దామ శ్రీనివాసులు, జి రమేష్, శేషయ్య, మాలకొండయ్య, రాజ్యలక్ష్మి, దాసు, ధారా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నిర్మించాలి దళిత వాళ్ళ సైడ్ కాలువలు, నిర్మించాలి దళిత వాళ్ళ సైడ్ కాలువలు, ఇవ్వాలి ప్రతిరోజు మంది లేనటువంటి కాలనీలకు శ్మశానాలను, లేనటువంటి సామాజిక శంఖారావం పేరుతో ప్రకాశం జిల్లాలో దళిత వాడల్లో సమస్యలను అధ్యయనం చేయడం జరిగింది. ఒంగోలు నగరంలో 14 డివిజన్ల పరిధిలో 26 కాలనీలు, 31 దళిత పేటలను అధ్యయనం చేయడం జరిగింది. ప్రధానంగా ఒంగోలు నగరంలో అభివృద్ధి అంటే పేదల అభివృద్ధి తప్ప పేదల అభివృద్ధి కాదు అనేటువంటి నినాదంతో ఈ యొక్క సామాజిక శంఖారావంలో వచ్చిన సమస్యల మీద ధర్నా కార్యక్రమం మున్సిపాలిటీ కార్యాలయం జరుగుతూ ఉంది. ఈరోజు జీవించే హక్కు రాజ్యాంగంలో ఆర్టికల్ 21 చెప్తా ఉంది. కానీ ఒంగోలు నగరంలో కనీసం జీవించేటటువంటి ప్రాథమిక హక్కు త్రాగునీరు. ఈ త్రాగునీరుకే కొట్లాట్లు, తన్నులాట్లు, అనేక పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఒంగోలు నగరంలో కనిపిస్తూ ఉంది. దళిత వాడలకు సక్రమంగా నీళ్లు రావు. సక్రమంగా నీళ్ళే కాదు, అక్కడ ఉన్నటువంటి వచ్చే నీళ్లు మురిగి నీళ్లతో వచ్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఒకవైపు కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా చివరికి చనిపోతే కూడా వివక్షత ఒకవైపు కనిపిస్తూ ఉంది. 6 గజాల స్థలం లేనటువంటి ఇప్పుడు ఈరోజు టౌన్లో ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు. మీది ఏ సామాజిక వర్గం, ఏ కులము, ఈ కులం వాళ్ళకి ఇల్లు అద్దెకి ఇవ్వము అనే పరిస్థితి కనపడకుండా ఈరోజు చాలా తీవ్రత ఉంది. ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు. అట్లానే దళిత కాలనీల్లో అనేక సమస్యలు ఉన్నాయి. రోడ్లు లేవు, సైడ్ కాలువలు లేవు, అట్లానే పైప్ లైన్ లేవు, మంచినీళ్ళ సమస్య చాలా తీవ్రంగా ఉంది. వారం రోజులకు ఒకసారి ట్యాంకర్లు వచ్చే పరిస్థితి ఉంది కాలనీల్లో. ఈ సమస్యలన్నిటి మీద సర్వే చేయడం జరిగింది. అట్లానే అనేక చోట్ల పింఛన్ల సమస్యలు, కొత్త పింఛన్ ఇచ్చే పరిస్థితి లేదు ఈరోజు. అలానే సామాజిక భవనాలు లేవు, అట్లానే అంగన్వాడీ స్కూల్స్ లేవు కాలనీల్లో. ఈ సమస్యలన్నిటి మీద ఇక్కడ ధర్నా జరుగుతూ ఉంది. జిల్లా కేంద్రమైన ఒంగోలు నగరంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సామాజిక శంఖారావాన్ని సర్వే చేయడం జరిగింది. ఒంగోలు నగరంలో దాదాపు దళితపేటల్లో అన్నింటిలో కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యల్ని అధ్యయనం చేసి వాళ్ళ సమస్యల్ని అర్జీల రూపంలో ఈరోజు మున్సిపల్ అధికారులకి ఇవ్వడం జరిగింది. ఈ ప్రజా సంఘాలు ఐద్వా, సిఐటియు, డివైఎఫ్ఐ, కేవీపీఎస్ ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో దళితపేటల్లోకి వెళ్ళేసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. అయితే ప్రధానమైనది తాగునీటి సమస్య. కనీసం దళితపేటలో ఉన్న కాలనీలు ఏవైతే ఉన్నాయో, శివారు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికి కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. వారానికి ఒక్కసారి మాత్రమే, అది ట్యాంకర్లకి అట్లాగే అధికారులకి ఫోన్లు చేస్తే పదే సమస్య ఉందని చెప్తే మాత్రమే వారానికి 2 సార్లు ఒక్కసారి మాత్రమే పంపిస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా పైపు లైన్ ఏర్పాటు చేయలేని పరిస్థితి. ఎస్కేఆర్ బదిరుల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థులందరికీ చేమకుర్తి హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ బ్లైండ్నెస్ అండ్ విజువల్ ఇంపార్ట్మెంట్
ఒంగోలు సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. చెముకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి పారామెడికల్ ఆప్థమాలజిస్ట్ జె సంధ్యా మాధవి విద్యార్థులకు కంటి వైద్య పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలు ఉన్నవారికి కళ్ళజోళ్లు, డ్రాప్స్, మందులు అందజేశారు. బదిరుల విద్యార్థులందరికీ కంటి వైద్య పరీక్షలు నిర్వహించినందుకు డాక్టర్లను ప్రిన్సిపల్ ఎస్ అంజిరెడ్డి అభినందించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేదవాడి ఆరోగ్యానికి, ప్రాణరక్షణకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న రాష్ట్ర మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి. జగన్ క్రెడిట్ చోరీ వ్యాధితో బాధపడుతున్నారని ఎద్దేవా. చట్టానికి విరుద్ధంగా ఎవరూ 2 ఓట్లు కలిగి ఉండరాదనే సర్ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్న రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ కమిషనర్ సూర్యకుమారి. అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం. హైకోర్టులో మెగా డిఎస్సీపై వేసిన పిటిషన్లు కొట్టివేయడంతో వైసీపీకి చుక్కెదురు. ఉపాధ్యాయుల జీవితాల్లో వెలుగులు నింపిన కూటమి ప్రభుత్వం. డి న్యూస్లో నేటి మాట. మనసు నిండా స్వచ్ఛమైన ప్రేమ ఉన్నవారికి గుండె నిండా బాధ, నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.